మరణం అనేది జీవితం యొక్క అతిపెద్ద రహస్యం. ప్రతి నాగరికత, ప్రతి మతం, ఇంకా ఆధునిక శాస్త్రం కూడా దీని గురించి సమాధానం కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. అసలు మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? పునర్జన్మ ఉందా, లేక మన చైతన్యం నశించిపోతుందా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా పురాణాలు మరియు మతగ్రంథాలు ఏమంటున్నాయో తెలుసుకుందాం. హిందూ మతం ప్రకారం మన ఆత్మ చావు లేనిది. మనం చేసిన పనుల ఆధారంగా పునర్జన్మ జరుగుతుంది. అయితే మోక్షం పొందితే పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. ఇస్లాం ప్రకారం మరణం తర్వాత మన ఆత్మ బర్కజ్ అనే మధ్యస్థితిలో ఉంటుంది, అంటే సమాధిలో ఉంటుంది. తీర్పు దినానికి వచ్చేసరికి వారు చేసుకున్న పుణ్యాలు పాపాలు ఆధారంగా వాళ్ళు స్వర్గానికి లేదా నరకానికి వెళ్తారు అని ఉంటుంది. క్రైస్తవ మతంలో కూడా సిమిలర్గా ఉంటుంది. ఈజిప్ట్ పురాణాల ప్రకారం మన హృదయాన్ని ఒక బరువు పల్లలో కొలుస్తారు. మీరు చేసిన సత్యాలు ఎక్కువ బరువుగా ఉంటే మీరు స్వర్గానికి వెళ్తారు, లేదంటే మీ ఆత్మ అమ్మీత్ అనే భయంకరమైన ప్రాణి తినేస్తుంది అని ఉంటుంది. గ్రీకులు మరణం తర్వాత ఆత్మ హేడిస్ అనే అండర్ వరల్డ్కు వెళ్తుందని నమ్ముతారు. అందులో కూడా మంచివారు స్వర్గానికి మరియు పాపులు నరకానికి వెళ్తారు అని ఉంటుంది. హోలీ బుక్స్ ఏమో మరణం తర్వాత జీవితం గురించి చెబుతున్నాయి, కానీ శాస్త్రం మాత్రం మరణం తర్వాత మన శరీరంలో జరిగే చేంజెస్ గురించి పరిశోధిస్తున్నాయి. అయితే చావు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చిన కొన్ని ప్రత్యేకమైన అనుభవాలను చెప్పగలరు. ఉదాహరణకు ప్రకాశించే వెలుతురు కనిపించడం, శరీరాన్ని బయట నుంచి చూడగలగడం, లేదా మరణించిన స్నేహితులను బంధువులను కలవడం. శాస్త్రవేత్తలేమో దీనిని మరణం ముందు మెదడు రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల జరుగుతుంది అని చెబుతున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు మన కాన్షియస్నెస్ అనేది క్వాంటమ్ లెవెల్లో పనిచేస్తుందని భావిస్తున్నారు. క్వాంటమ్ సోల్ థియరీ ప్రకారం మరణం తర్వాత మన కాన్షియస్నెస్ అనేది విశ్వంలో ఏదో ఒక రూపంలోకి కన్వర్ట్ అవుతుందని భావిస్తున్నారు. మూడవది, బ్లాక్ హోల్ మరియు మరణం మధ్య సంబంధం. ఇక్కడే మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మరణం ఒక బ్లాక్ హోల్ లాంటిదా అని. అది ఎలా అంటే, బ్లాక్ హోల్ అనేది ఒక స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్కి ఒక కనెక్షన్ లాంటిది. మన మరణం కూడా అలానే అని చెప్పి భావిస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, బ్లాక్ హోల్ అనేది ఒక ఇన్ఫినిటీ గ్రావిటీ కలిగిన ఒక ఆబ్జెక్ట్. అది ఏదైనా వస్తువుని లాగితే అది బయటికి వదలదు అనే నమ్మకం మనకి ఉంది. ఒక థియరీ ప్రకారం ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మాయమైపోవని, ఏదో ఒక రూపంలో కన్వర్ట్ అవుతున్నాయని చెప్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, బ్లాక్ హోల్ అనేది చాలా విశ్వాలకు ద్వారం అని చెప్తున్నారు. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? మీరు వీటిలలో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడే కామెంట్స్లో తెలపండి.